ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోలు పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, జాతకంలో ఉన్న గ్రహ దోషాలను ఎలా ఆపుకొని ఐశ్వర్యం, ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం, 3వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు, ఆవేశాలు తగదు, వివాదాలకు దూరం అవసరం, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే కొంతకాలం ఆ పనులు వాయిదా వేసుకొని నేర్చుకొని అవలంబించగలిగితే రాబోయే కాలం మంచి కాలం. అర్ధాష్టమ రాహు మీ జాతకంలో ఈ సంవత్సరంలో చివరి ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సందర్భంగా, అలాగనే మంగళవారం అమావాస్యతో కూడుకున్నట్టు అవ్వడం వలన ఆ రాహు పొంచి ఉండడం వలన నరాల బలహీనత, అనారోగ్యము, యంత్రాలతో, ఆయుధాలతో, పోలీస్ స్టేషన్లు, కోర్టు బెట్లతో మీకు పనిపడే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానం, ధర్మం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే ఈ సంవత్సరంలో కష్టాలు ఇక్కడికే ఆపేయొచ్చు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఏదో రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన జలగండం, అగ్నిగండం, వాయుతత్వమైన గండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే, మనము ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని, అందులో పసుపును బాగా కలిపి, అందులో ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకొని, వీటిని దుర్గామాత దగ్గర అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, కొద్ది భాగాన్ని తీసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అంతర్గతమైన బహిర్గతమైనటువంటి సంఘర్షణకు సంబంధించిన దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో జరిగినటువంటి చెడు అన్నిటికీ ఒక బలిహరణ అని చెప్పి గమనించాలి. రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ
2025 సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి యోగానికి స్వాగతం పలకండి అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ను సంప్రదించండి, మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.